R9 లైవ్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఘనంగా బొద్దులూరి జన్మదిన వేడుకలు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి సెంట్రల్ మండలం అధ్యక్షులు దీపక్ యాదవ్ మరియు బీజేపీ నాయకులు ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో కత్తి సాముపై జాతీయ స్థాయిలో అవార్డులు. పొదలకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొదలకూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు బొద్దలూరి మల్లికార్జున నాయుడు జన్మదిన వేడుకలు స్థానిక బోగూలు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు భారీగా కేక్ ఏర్పాటు చేసి ఆయన చేత కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పొదలకూరు యువతకు, పట్టణ వాసులకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చే వ్యక్తి బొద్దలూరి మల్లికార్జున నాయుడుని ఒకే పార్టీలో ఉంటూ 30 ఏళ్లుగా పట్టణ ప్రజలకు పార్టీకి ఎడలేని సేవలు అందించారని అన్నారు. మల్లికార్జున నాయుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని పలువురు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్బాబు, బక్కయ్య నాయుడు, బోగోలు భాస్కర్ రెడ్డి, నారదాసు రవి, సందీప్, వీరేంద్ర, బాలచంద్ర, ప్రసాద్, బ్రహ్మయ్య, గంటా మల్లి, దేవినేని శరత్, మల్లినేని వెంకటేష్, రాజా, విష్ణు, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు బొద్దలూరు మల్లికార్జున గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ఆయన తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మరియు కార్యకర్తల తరఫున, సీనియర్ నాయకుల తరఫున, అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం పట్టణంలో బేరివారి మండపం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జెండాను ఆవిష్కరించారు. సోము మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 11 ఏళ్లు భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. తిరుపతి సెంట్రల్ మండల అధ్యక్షులు దీపక్ యాదవ్ మరియు బీజేపీ నాయకులు ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక సెంట్రల్ పార్క్ ఎదుట మేళ తాళాల మధ్య టపాకాయలు కాలుస్తూ పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి హాజరవడం జరిగింది. ముందుగా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తిరుపతి సెంట్రల్ మండలంలో భారీ స్థాయిలో 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు గర్వపడుతున్నామంటూ తెలిపారు. దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ఆశయాలను ప్రజలందరికీ చేరవేయాలని కార్యకర్తల్ని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, పృథ్వీరెడ్డి, పార్థసారథి, ప్రసాద్, వెంకటేష్ యాదవ్, డివి రమణ, ప్రకాష్ యాదవ్ మరియు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో కత్తి సాముపై జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన చిన్నారులు గోపిక, శ్లోక, సుదీక్షలను అభినందిస్తూ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం వారు మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీజీఎం కొండలరావు, ఏజీఎం శ్రీనివాసులు, ఆర్ఐ సురేష్ కుమార్, ప్రిన్సిపల్ తులసి మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేషనల్ స్థాయిలోనూ ఉత్తీర్ణులైనారు కాబట్టి నారాయణ స్కూల్ తరపున మా పిల్లలకు మంచి అవకాశం కల్పించినందుకు ప్రిన్సిపల్ మేడం గారికి, ఏజీఓ సార్ గారికి మా ధన్యవాదములు. ఇక్కడికి విచ్చేసిన ప్రతినిధులందరికీ శుభోదయం. మా పిల్లలు పాప శ్లోక మరియు స్నేహితురాలు గోప్త్రిక ఇద్దరు నారాయణ స్కూల్లో మంగాపురంలో 8th క్లాస్ చదువుతున్నారు. పిల్లలు ముందు నుంచి కూడా క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉండడం వల్ల పిల్లల్ని మేము ప్రోత్సహించాము. వచ్చిన అవకాశాలని వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు. అలాగే గోప్త్రిక వాళ్ళ ఫాదరు సుబ్బారెడ్డి సారు ఫెన్సింగ్లో పిల్లలకి శిక్షణ ఇప్పిద్దాము, దాంట్లో బాగా రాణిస్తారు, మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే సార్ చెప్పిన విధంగా ఒక కోచ్ని మాట్లాడేసి ఇక్కడే నారాయణ స్కూల్ తిరుపతిలోనే కోచింగ్ ఇప్పించాము. తర్వాత వీళ్ళు జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో 2 చోట్ల మంచి ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. గత నెల 27వ తేదీలో ఒరిస్సాలోని కటక్లో జాతీయ కత్తిసాము ఛాంపియన్షిప్స్ పోటీలు జరిగాయి. దీంట్లో పిల్లలు రాష్ట్రం తరపున పాల్గొని ఫాయిల్లో మంచి ప్రతిభ కనపరిచి లీగ్ లెవెల్లో అన్నీ క్లియర్ చేసి నాకౌట్ స్టేజ్లో కూడా చాలా చక్కగా రాణించి మంచి ప్రతిభ కనపరిచారు. వీళ్ళని ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరిచి భవిష్యత్తులో వీళ్ళు దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా చేయాలా అనేది మా ఆశ. పిల్లలకు కూడా మా శక్తి మేరకు వాళ్ళకి కోచింగ్ ఇప్పించి మంచి శిక్షణ ఇప్పించి ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాము. సో పిల్లలు సాధించిన ఈ ప్రగతిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పిల్లల యొక్క కోచు, అలాగే నారాయణ స్కూల్ యాజమాన్యం వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి షెడ్యూల్లో చక్కగా వీళ్ళకి వాళ్ళ చదువుకి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ కోసం సమయాన్ని కేటాయించినారు. ప్రతిరోజు అక్కడ నేర్చుకునేదానికి సౌకర్యాలు కూడా కల్పించినారు. వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే సుబ్బారెడ్డి సార్ గారు దీని గురించి చెప్పి దీంట్లో మనకు ఫ్యూచర్ ఉంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎంకరేజ్ చేశారు. సార్కి కూడా థ్యాంక్స్. అలాగే ఆంధ్ర ఫెన్సింగ్ అసోసియేట్ సభ్యులైనటువంటి సతీష్ గారు కూడా ఇక్కడ మాకు కోచ్ని సారే మాట్లాడేసి అక్కడ వాళ్ళతో తగిన వాళ్ళని ఏర్పాటు చేశారు. అలాగే మనం కటక్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన రాష్ట్రం తరపున రిప్రజెంట్ చేసేటప్పుడు పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అలాగే కొన్ని మెలకువలు చెప్పి వాళ్ళు అక్కడ కూడా రాణించడానికి చాలా సహాయం చేసినారు. అందువల్ల సార్ గారు కూడా థ్యాంక్స్. భవిష్యత్తులో మా పిల్లలు కూడా జాతీయ స్థాయిలో ఆడాలని, దేశానికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కెమెరామెన్ కోటేశ్వరరావుతో నేను మీ భూషణ్ రెడ్డిని. నెల్లూరు రూరల్ పరిధిలోని కోటారెడ్డి గిరిజరెడ్డి గారు తన విస్తృతంగా పర్యటన ప్రారంభించారు. ఆయనకి జనాలు కూడా నీరాజన పడుతున్నారు. ఈ పర్యటనలో ఎలాంటి అనుభవం ఉంది ఆయన అడిగి తెలుసుకుందాం మనం. సార్ నమస్తే సార్, ఎలా మీ పర్యటన ఉంది, ఇట్లా ఎట్లా ఉంది, ఈ ప్రజల్లో మీ స్పందన ఏంటి? ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నిరంతరం కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ పోతూ ఉంది. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు వివిధ అభివృద్ధి పనుల కింద 191 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నెల్లూరులో జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇంకా కూడా స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకోవాలా. 3వసారి శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం ఇది. మేము మరోలేనిది వాటి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంకా కూడా గడప గడపకు పోయి స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు, రోడ్డుకైనా, డ్రైన్ అయినా, కరెంట్ అయినా, లేదా బాత్రూమ్ సమస్య అయినా, ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఇంకా మాకు ఒక 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి 4 సంవత్సరాల లోపల నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసికట్టుగా స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేయాలని, స్థానిక ప్రజల అవసరాల మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల అభిష్టం మేరకే పనిచేయడం ధ్యేయంగా ఈ గడప గడపకు కోటరెడ్డి గిరిజరెడ్డి అనే కార్యక్రమం సాగుతున్నాను. గతంలో ఇదే కార్యక్రమాన్ని మీ సోదరుడు ఎమ్మెల్యే గారు ప్రారంభించారు, సేదరెడ్డి గారు ప్రారంభించారు. ఆయన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం కూడా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా పెట్టారు. ఎలక్షన్ రాకముందే మీరు గడప గడప కార్యక్రమాన్ని ఇంకా 3 సంవత్సరాల దాకా టైం ఉంది, 3-4 సంవత్సరాల టైం ఉంది, అప్పుడే ఎందుకు మీరు ప్రారంభించారు జనాల్లోకి? ఎలక్షన్స్ వచ్చినప్పుడు తిరిగే వాళ్ళం కాదు. గతంలో కూడా శాసనసభ్యులు సేరెడ్డి గారు 4 సార్లు ఈ నియోజకవర్గంలో గడప గడప కూర్చున్నారు. అయితే మూడోసారి చాలామంది ఇటు నెల్లూరు జిల్లాలో కానీ మాకు అవతల పక్కన పోటీ చేసిన వ్యక్తులు కానీ ఎన్నో కళల రాజ్యంలో ఉన్నప్పుడు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే మన కోసం కష్టపడతారో, ఎవరైతే మన కోసం అవసరమైతే పోరాటాలు చేస్తారు అని నమ్మి ఈ నియోజకవర్గంలో మూడోసారి 35,000 భారీ మెజార్టీ ఇచ్చారు. దాంతో ఇంకా మాకు బాధ్యత పెరిగింది. ఆ బాధ్యత, ఆ రుణం తీర్చుకోవాలంటే మళ్ళా కూడా గడప గడపకి తొందరగా స్టార్ట్ చేసి ఎప్పుడు ప్రజలకు ఆఫీసులో అందుబాటులో ఉన్నా ఇంకా కూడా మనం వారి దగ్గరికే వెళ్ళాలా. ఏదో ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్ ముందు వచ్చేవాళ్ళం కాకుండా నిరంతరం ఉండేవాళ్ళం. కాబట్టి మాకు ఇది అలవాటు. నెల్లూరు రూరల్ ప్రజల ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ప్రతి గడప కూడా తిరుగుతున్నాం. ప్రతి గడప ఏదో ఫోటో షాట్లకో వీడియోలకో దానికి కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఏ సమస్య ఉంది వారికి సంబంధించిన నోట్ చేసుకొని ఇప్పటికే గతంలో 40 రోజుల పాటు మండలంలో కానీ 4 రోజులు తిరిగినప్పుడు ఆ సమస్యలు ఇప్పటికీ కొన్ని పరిష్కారం ఇంకా అవుతాయి. అదేవిధంగా ఇంకా కూడా చేయాలన్న తపనతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాను. మీరు కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి అటు ముఖ్యమంత్రి కానీ అలాగే లోకేష్ బాబు కానీ అభినందన తెలిపారు మీకు. అలాంటిది ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడే మేము వస్తుంటే రోడ్లన్నీ చూసాం, అద్భుతంగా ఉన్నాయి. మీరు వైసీపీలో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా మీ బ్రదర్ ఉన్నప్పుడు ఇంత అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు వచ్చిన 1 yearలోనే మంచి అభివృద్ధి చేశారు. దీని మీద మీరు ఏమంటున్నారు? మీ నాయకులు కూడా ఏమనుకుంటున్నారు? వైసీపీలో ఉన్నప్పుడు గతంలో చేయాలని చాలా ప్రయత్నాలు చేశాం, చాలా లెటర్లు, చాలా మందిని కూడా కలిసాం. అది కాలేదు కాబట్టి 16 నెలల ముందు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కోసం 16 నెలల ముందు అధికార పార్టీని వదిలి దీంట్లోకి రావడం జరిగింది. వచ్చిన 9 నెలల్లో మా ధ్యేయం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇప్పటికే అటు అర్బన్లో 26 డివిజన్లో 26 కోట్లతో కానీ, అదేవిధంగా గ్రామాల్లో 9 కోట్లు కానీ, ఇంకా మిగతా ఫ్లైఓవర్లు కానీ, ఇతర కార్యక్రమాలు, బీటీ రోడ్లు అన్నీ కూడా కలిసి 190 కోట్లు చేస్తున్నాం. అయితే చేసింది కొంతేనన్నా, ఇంకా చేయాల్సి చాలా ఉంది. ఇంకా ఏం చేయాలా అని కనుక్కోవడానికే ఈ పర్యటన కొనసాగుతుంది. తప్పకుండా రాబో 4 సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే దాంట్లో మీరే ఎమ్మెల్యే అంటారా? మీకు సీట్ కన్ఫామ్ అంటారా? అది ఒక కార్యకర్తగానే మీరు తిరుగుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తామా లేదా అనేది అది మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ గారు నిర్ణయిస్తారు. అయితే మేము ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నానికి కారణం గత ఎన్నికల్లో మా సోదరులకి సేదరెడ్డి గారికి 35,000 భారీ మెజార్టీ ఇచ్చిన పక్షంలో వారి దగ్గరకు పోయి వారితో కలిసి మెలిసి మాట్లాడి వారి సమస్యలు తీర్చాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. మీ సోదరులు గారు చాలా సింపుల్గా జరుగుతున్నటువంటి పనులన్నింటి పరిశీలిస్తున్నారు, బైక్లు వెళ్ళి ఆయన దగ్గర నుంచి చూసుకుంటారు. మీ బాడీ ఉన్న ఎమ్మెల్యే అందరిలో కూడా జిల్లాలో మీరు ఒక కొత్త తరమైనటువంటి రాజకీయాన్ని తీసుకొచ్చారు. దాని మీద మీరేమంటారు? మీరు మీ అన్నదే ఫాలో అవుతారా, అది మీరేను కొత్త తరం తీసుకొస్తారా? సేదరెడ్డి గారు అనేది కొత్తగా ఈరోజు ఏదో కొత్త చేసే రకం కాదు. ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సేదరెడ్డి అనే వ్యక్తి నిరంతరం కూడా సామాన్య మధ్యతరగతి, ఎస్సీ ఎస్టీ, పేద బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఆ కోణంలోనే ప్రతిరోజు కూడా పరిస్తారు. వారితోనే కలిసిమెలిసి ఉండాలని చూస్తారు. తప్పకుండా మేమిద్దరమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన అందరినీ కలుపుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మన కోటరెడ్డి గిరిధర్రెడ్డి గారి మాటలు. ఆయన ఈ నియోజకవర్గాన్ని తన అన్నది అనుసరించి ఎంతో అభివృద్ధి చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. ఇప్పటికే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్నింటిలో ఆయన అభివృద్ధి చేశారు. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేయలేని పనులన్నీ కూడా మేము టీడీపీలో చేస్తున్నామని, ఈ పార్టీ మాకు పూర్తి సహకారాన్ని, అభివృద్ధిని అందిస్తుందని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే ఆయన గడప గడప కార్యక్రమం మళ్ళీ కొనసాగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా బొద్దులూరి జన్మదిన వేడుకలు.